24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాయకల్ మండలంలోని రామాజీపేట, జగిత్యాల అర్బన్, మోతే సహా పలు గ్రామాల్లో రైతులు భారీగా నష్టపోయినట్లు సమాచారం. మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి నష్టపోయిన రైతులతో కలిసి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు. రాయకల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త వెంకటేష్ నిర్మల్ నుండి వలసగా వచ్చి సాగు చేస్తున్న పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలియజేశారు. పంట బీమా పథకం అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు దేశానికి వెన్నెముకని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాబట్టి రైతుల పక్షాన నిలవాలని, ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా అందించి రైతులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉంటే పొలం ఉన్నది ఇక అది ఎప్పుడు అది పడినాక గిట్ట ఒకసారి వస్తే పట్టి కొంతమంది పైసలు ఇచ్చారు అవి పైసలు అయితే మనం ఆపస్ అయితే ఇయ్యం. పర్టికులర్లీ రాయకల్ మండలం మన ఏరియా, జగిత్యాల కూడా అయింది కానీ జగిత్యాల అర్బన్ రూరల్ పర్టికులర్లీ రాయకల్ మండలం రామాజీపేట బాగా దెబ్బతిన్నాయి సార్. సార్ అలా అగ్రికల్చర్ అంటే రెవెన్యూ వాళ్ళు కూడా కొద్దిగా చేయండి సార్, అలర్ట్ చేయండి. బోత్ ఆఫ్ దెమ్ సెండ్ దేర్ రిపోర్ట్ జాయింట్లీ. అదే సార్ మన గవర్నమెంట్కు అప్రైజ్ చేస్తే రిపోర్ట్ చేస్తే వాట్ గవర్నమెంట్ డిసిషన్ సెకండ్ డిఫరెంట్ థింగ్, బట్ మన రిపోర్టింగ్ అయితే మనది ఉండాలి కదా సార్. ఇది మోర్ ప్రాబ్లీ రామాజీపేట బాధ అయిపోయింది, ఇక్కడ ఉంది సార్ రామాజీపేట బాధ అయిపోయింది సార్. అదే రాయకల్ లేదు సార్, ఇది ఓన్లీ ఫర్ ఫుడ్ పాయిజన్ అయింది సార్. వచ్చే సమయానికి ఈ ఈదురుగాళ్ళు, వడగల వాన, ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో చేతికి వచ్చే పంట కోల్పోవటము నిజంగా బాధాకరమైన కాబట్టి వాళ్ళ ఆవేదన చూస్తుంటే దాన్ని ఏ విధంగా తీర్చగలుగుతామనేది కూడా తోయలేని పరిస్థితి ఉందని చెప్పండి. అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నప్పుడే ఈ మన దగ్గర ఫార్చునేట్లీ ఈ రబ్బీకి సంబంధించి ఎక్కువ వరకు వరి స్థానే మొక్కజొన్న ఎక్కువ సాగు చేశారు. అంటే మొక్కజొన్న దిగుబడి అంటే కొత్త పంటను కోతులతో కాపాడుకోవటం ఇబ్బంది అయినా కానీ దిగుబడి దాదాపు 30 క్వింటాల పైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వరకు ఈ రెండో పంట రబ్బీ అంటే మన రాయకల్ మండలంనే కాకుండా జగిత్యాల జిల్లాలో ఎక్కువ మొక్కజొన్న సాగు చేసింది. ఈ డ్రై ల్యాండ్స్ అనే కాకుండా ఇప్పుడు జగిత్యాల ఆవేపు అయితే కొయ్యమ్మక్క అని చెప్పి ఎక్కువ పెడతానే, జీరో టిల్లి ఎకరానికి దాదాపు 30,000 పెట్టుబడి వస్తుంది, 25-30,000 పెట్టుబడి వస్తుంది.
సేంద్రియ ఎరువులే కానీ రసాయనిక ఎరువులే కానీ విత్తనం అన్ని విధాల పంట పెట్టుబడి దాదాపు 30,000 రూపాయలకు వస్తుంది. మనం పంట మంచిగా వస్తూ 60,000 దాకా వస్తుంది అని చెప్పి ఆశిస్తారు. 50-60,000 దాకా వస్తుంది. ఇప్పుడు చేతికి వచ్చిన పంట పోయే వరకల్లా రైతు దిగాలు పడి ఇక్కడ వాస్తవంగా ప్రభుత్వం ఏదైతున్నదో ఇప్పుడు గత ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా ప్రభుత్వ వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు మనం ఏ విధంగా ఆర్థిక సాయం పొందలేకపోయాం. ఇప్పుడు ఈ పంటల బీమా పథకం అమలు చేయబడ్డాకనే బాగుంటుండే. పంటల బీమా పథకం ఇప్పుడు పంటల బీమా పథకము అమలుకి ఏదైతుందో ప్రభుత్వం మరి దానికి తగు విధంగా నిర్ణయం తీసుకోలేకపోవడంతోనే మనం పంటల బీమా పథకంతో కూడా ఏ విధమైనటువంటి ఒక పరిహారం పొందే అవకాశం లేదు. ఒకటే ప్రభుత్వం ఏదైతున్నదో ఈ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నిప్పే కలెక్టర్ గారితో కూడా మాట్లాడింది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మన రాయకల్ మండలం రామాజపేట అనే ప్రత్యేకంగా కాదు, రామాజపేటలో 100 ఎకరాలు పోయింది. రామాజపేటలో 100 ఎకరాలు పోయింది. పాపం ఒక కౌలు రైతు చూస్తుంటే ఆ నిర్మల్కి వెళ్ళి ఎక్కడికో బ్రతకడానికి వచ్చిందట. నిర్మల్కి మనం మొత్తం చీచుకొచ్చే పంట పోయేవరకల్లా అటు రైతుకు మరి కౌలు రకం కట్టాలి, రైతు భరోసా సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు విడుదల కాలేకపోవడం అది కూడా కొంత రైతాంగాన్ని నిరాశ గురి చేస్తుంది. ఇప్పుడు నిన్న క్యాబినెట్ సమావేశం మొత్తం రాష్ట్రమంతా రైతాంగం బాగా ఆతృతతోని క్యాబినెట్ నిర్ణయాలకు ఎదురు చూస్తుంది. ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది కొంత రైతుకి ఏదైతుందో అంటే పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ, కొంత దోహదపడుతుందని చెప్పని భావించి అది క్యాబినెట్ ఏదైతుందో మరి నిన్న ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోవడంతో మరి ప్రకటన అయితే ఇది రాలేదు. సరే, క్యాబినెట్ సీఎం గారి నిర్ణయం ఆల్వేస్ వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులకెళ్ళి గమనిస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు సమకూరని విడుదల చేయడం జరుగుతుందని చెప్పాను. వెంటనే ఈ ఫిబ్రవరి చివరిలోగా ఫిబ్రవరి 24 ఈ వారంలోపు ఏదైతుందో ఈ వారంలోపు రైతు భరోసా నిధులు విడుదల చేసే విధంగా నిర్ణయం తీసుకుంటే రంగాన్ని అండగా నిలవాలని చెప్పని